ఈయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిండ్రు, ఈయన పాస్పోర్ట్ రివోక్ చేసిండ్రు. నిజానికి ఈయన చేసిన నేరమైంది నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి గారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఓపెన్ చెప్తున్నా, స్వాతంత్రం రాదు కదా, చరిత్ర, ఈ మానవ జాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నది. టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, కానీ వేగుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మహాభారతంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, పురాణాల్లో ఉన్నది, ప్రతి చోట కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు రాజుల కాలంలో కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 1885 సంవత్సరంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోనే ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేయొచ్చు, ఎందుకు ట్యాప్ చేయాలనే దాని మీద చర్చ చేయబడ్డది. దాని మీద సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇదేదో ట్యాపింగ్ కొత్తదైనట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాపులు చేయడం లేదా? సౌత్ ఫస్ట్ అనే పత్రిక చాలా క్లియర్గా ఆయన ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు వేరే ఎక్స్చేంజ్ ద్వారా చేస్తున్నారు. ఆ ఇద్దరు మినిస్టర్లను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్తోని కౌన్సిలింగ్ చేసిండన్న విషయం కూడా తెలంగాణ ప్రజల దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఏదో నేరమైనట్టు, ప్రభాకర్ రావు ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అయినట్టు, ఆయన ఘోరమైన రాజద్రోహం చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇదే ప్రభాకర్ రావు గారి మీద చాలా ఘోరంగా విమర్శలు చేస్తూ కాసిం రజ్వీతో ప్రభాకర్ రావును పోల్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఘోరంగా చేసిండ్రు. ఆ రోజు ఏ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు. కొన్ని మీడియా ఛానల్స్ను ప్రోత్సహించి ఈ ప్రభాకర్ రావును ఈడియట్ అని చెప్పి కూడా దుర్భాషలాడించిన పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఈయన 30 సంవత్సరాల సర్వీస్ చేసిండు, క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్తో పోరాడి, క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో అద్భుతంగా ఉద్యోగం చేసి మరి క్యాన్సర్ సర్వైవర్, ఇప్పుడు దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని 14 రోజులు మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిండ్రు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళ భార్యను చూడడానికి అనుమతి రాలేదు. ఒక్కొక్కసారి అడుక్కుంటే ఇచ్చిండ్రు. వాళ్ళ కొడుకుని చూడడానికి అనుమతి, కొడుకు పోయి తండ్రి చూడడానికి అనుమతి లేదు. ఆయన ఏం పాపం చేసిండు? అదే కాకుండా మరి ఈ ప్రభాకర్ రావు మీద మరి ఆయన ఓకే ట్యాపింగ్ చేసిండ్రు, ట్యాపింగ్ చేసిన దీన్ని ఒక్కడే ఉంటాడా? ఉండడు. చట్టం ఏం చెప్తున్నది? ట్యాపింగ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చాలా సార్లు కూడా, ముఖ్యంగా మరి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా మరి 2017లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేయాలనే మార్గదర్శకాలను గౌరవ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక చిన్న అధికారి. ఆయన మీద ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఆయన మీద ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, ఆ రివ్యూ కమిటీ ఉంటుంది. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి కాంపిటెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, ఆయన దగ్గరికి పోతే ఆయన ఏ నెంబర్లు పెట్టాలి అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఈ లిస్టు ఇవన్నీ మొత్తం కూడా డీజీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పోతాయి. మరి డీజీపీ ఇక్కడ నిందితుడు కాలేదు, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నిందితుడు కాలేదు, రివ్యూ కమిటీలో దాని చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నాడో చీఫ్ సెక్రటరీ నిందితుడు కాలేదు, లా సెక్రటరీ నిందితుడు కాలేదు, GAD సెక్రటరీ నిందితుడు కాలేదు. కేవలం ప్రభాకర్ రావును ఒక్కరినే పట్టుకొని మరి ఇది ఆయనను ఎట్లని చేసిన కేసీఆర్ గారి పేరు చెప్పమని మరి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఈయన చెప్పడం లేదు. వాళ్ళ అక్రమ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వివక్షపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కుట్రలకు ఈయన లొంగలేదు కాబట్టి, బెదిరింపులకు లొంగలేదు కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారయ్యా అంటే మళ్ళీ రెండవ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఒక 4 IPS ఆఫీసర్లను తీసుకొచ్చి ఆ సిటీలో పెట్టి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి, ప్రభాకర్ రావు పిల్లలు వాళ్ళేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళకు అక్కడిదక్కడనే అన్నం తినేటప్పుడు 160 నోటీసులు ఇస్తారు. ఇచ్చి ఇగో నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి, నువ్వు వస్తే రా లేకపోతే జైలుకు పోతావా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ పిల్లలు, ఆ పిల్లల బంధువులు, అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైనా బిజినెస్లు చేస్తుంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు, ఆ బిజినెస్లు చేసే వాళ్ళ కార్లు ఉంటే కార్ల డ్రైవర్లు,
వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వ్యక్తులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలా బెదిరిస్తున్నారు. ఆ ప్రభాకర్ రావు గారి బియ్యంకుడు ఎవరో ఉంటారు, ఆయనను కూడా చెన్నై నుంచి తీసుకొచ్చిండ్రు పోలీసులు. ఆయన ఏం ఇంజనీరింగ్ చేసిండు, ఆయన చిన్న హోటల్ బిజినెస్ చేసుకుంటాడు. ఆయనను కూడా తీసుకొచ్చి 9-10 గంటలు విచారించిండ్రు. కొంతమంది క్రైమ్ హిస్టరీ ఉన్న వ్యక్తులను కూడా దీంట్లో వాడుకుంటున్నారు. ఉదాహరణకు సంధ్యా శ్రీధర్ రావు, సారనాల శ్రీధర్ రావు అలియాస్ సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే దాదాపు ఇక అది పెద్ద చిట్టా. ఒక ల్యాండ్ గ్రాబర్ అంటే పీడీ యాక్ట్ కింద జైలుకు పోవాల్సిన వ్యక్తి ఈయన సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద 30 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 30 కేసులు ఉన్నాయి. ఆ 30 కేసులు ఉన్న ఈ సంధ్యా శ్రీధర్ రావును పోలీసు వాళ్ళు ఇక చూడండి, సంధ్యా శ్రీధర్ రావు హ్యాస్ కేసెస్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, బ్లాక్మెయిలింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ మెనీ మోర్ గ్రేవ్ అఫెన్సెస్. మొన్నటికి మొన్న గచ్చిబౌలిలో ఉండే సంధ్యా కన్వెన్షన్లో సాక్షాత్తు ఈయన పెట్టిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన హైడ్రావాలే పోయి కూలగొట్టిండ్రు. ఈ సంధ్యా శ్రీధర్ రావును ఈరోజు ఈ ప్రభాకర్ రావు గారిని ఇబ్బంది పెట్టడానికి, ఇంకా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఈయనను వాడుకుంటారు. ఈయన మీద దాదాపుగా 38 కేసులు ఉన్నాయి. 38 కేసులున్న వ్యక్తిని వాడుకొని ఆయనతోని సుప్రీంకోర్టు దాకా కూడా ఫైల్ చేయించిండు కేసులు ఆయనతోని. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభాకర్ రావు గారికి వ్యతిరేకంగా, మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకంగా. అంటే అసలు ఈ క్రిమినల్స్ను వాడుకునే సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ఇరికించడానికి, ఒక ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులను ఇరికించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తులు, వీళ్ళని ఇరికించడం కోసం మీరు క్రిమినల్స్ని వాడుకుంటారా? అది 40 కేసులున్న క్రిమినల్లు ల్యాండ్ గ్రాబర్లను వాడుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఎట్లనే చెప్పు, లేకపోతే బిడ్డ నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటారు.